తిరుమల ఘాట్ రోడ్లో ఎలక్ట్రిక్ బస్సులపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన హాట్ టాపిక్ గా మారింది. ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్ మితిమీరిన వేగంతో నడిపిన కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఘాట్ రోడ్లో మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఏకంగా 50కి పైగా ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. ఘాట్ రోడ్లో ఈవీ బస్సులు మితిమీరిన వేగంతో వెళ్లడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తాజాగా 2 రోజుల క్రితం జరిగిన ఓ ఘటనలో 2 యువకులు తమ ప్రాణాలను కోల్పోయిన పరిస్థితి. ముఖ్యంగా 100 బస్సులను మెగా మెయిల్ కంపెనీ ప్రస్తుతం తిరుపతి నుంచి ఆపరేట్ చేస్తుంది. ఇందులో 50 బస్సులు ఏదైతే తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఈ బస్సుల డ్రైవర్లను ఏదైతే బస్సుల నిర్వహణ మొత్తం మెగా కంపెనీకి సంబంధించిన మెయిల్ కంపెనీకి సంబంధించిన సిస్టర్ కంపెనీ నడుపుతుంది. ఆర్టీసీ వారికి కేవలం అక్కడ సదుపాయాలను బ్యాటరీ ఛార్జింగ్ కానీ బస్సులు నిలుపుకోవడానికి కూడా అవసరమైన చర్యలు మాత్రమే తీసుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద అయితే మొన్న జరిగిన ఘటనలో ప్రమాదానికి కారణం డ్రైవర్ మితిమీరిన వేగంతో వాహనాన్ని తోలడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 2 చనిపోయారంటూ సాక్షాత్తు తిరుమల సిఐ కూడా చెప్పిన విషయం. అయితే డ్రైవర్లకు సంబంధించి మార్గదర్శకాల విషయంలో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుపోవడం, నిన్న జరిగిన ప్రమాదంలో కూడా ముఖ్యంగా ఏదైతే సీసీ కెమెరాలు ఉన్నాయి బస్సుకు అని తెలిపినప్పటికీ ముందు ఉన్న సీసీ కెమెరా కానీ వెనకున్న సీసీ కెమెరా కానీ ఎందుకు పనిచేయలేదన్న విషయం మీద కూడా సందేహాలు అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బస్సులో తిరుమల ప్రయాణం క్షేమమా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. డ్రైవర్లు మితిమీరిన వేగంతో వెళ్ళడము, ఘాట్ రోడ్లో ఏదైతే ఈవీ వెహికల్ కావడంతో సౌండ్ లేకపోవడము, ఘాట్ రోడ్లో వెళ్తున్న ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం వల్ల పూర్తి స్థాయిలో ఈ శబ్దాన్ని వినలేకపోవడం వల్ల కూడా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ విషయంలో ఏదైతే అటు టీటీడీ అధికారులు కానీ ముఖ్యంగా డ్రైవర్లు మితిమీరిన వేగంతో వెళ్లడంతో పాటు ఘాట్ రోడ్లో ఇష్టానుసారం తోలడం వల్ల ప్రస్తుతం ఈవీ వెహికల్ యొక్క పరిస్థితి కూడా చూడవచ్చు. ఏదైతే కింద మొత్తం డొక్కుకుపోయిన పరిస్థితి, మొత్తం వాహనం చుట్టూ ఇలాంటి పరిస్థితి ఏర్పడిందంటే వీరి అత్యంత వేగంతో అయితే స్పీడ్ బ్రేకర్లు కానీ మిగతా వాటిని ఏమాత్రం గమనించుకోకుండా టర్నింగ్ల వద్ద ఇష్టానుసారం వెళ్ళడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. మొత్తం మీద పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వకపోవడం, అదేవిధంగా బాధ్యతారాహిత్యంగా పనిచేస్తున్నాము. ఆ సంబంధించిన కంపెనీ కూడా పూర్తి స్థాయిలో వీటి నిర్వహణ పట్ల చర్యలు తీసుకోకపోవడం వల్లనే మొన్న జరిగిన ప్రమాదం చోటు చేసుకుందంటున్నారు. మొత్తం మీద ఈవీ వెహికల్కి సంబంధించిన పూర్తి స్థాయిలో ఒక రివ్యూ నిర్వహించాల్సిన అవసరం ఉందని ఇటు ప్రయాణికులతో పాటు ఏదైతే మిగతా వారు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో నిన్న జరిగిన ప్రమాదంలో మరణించిన వారికి ఎక్స్గ్రేషియా ఎవరు ఇవ్వాలన్న విషయంలో కూడా ఇప్పుడు ఓ సందిగ్ధత నెలకొందని తెలుస్తుంది. ఈవీ కంపెనీకి సంబంధించి మెయింటెనెన్స్ చేసే వ్యక్తులు ఇస్తారా, లేకపోతే ఆర్టీసీ చెల్లిస్తుందా? ఎవరు చెల్లిస్తారు? మామూలుగా ఆర్టీసీ బస్సులో రోడ్డు ప్రమాదాల్లో ఎవరైనా మరణిస్తే ఆర్టీసీనే నష్టపరిహారం చెల్లించే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఈ బస్సులు మొత్తం ప్రైవేట్ కంపెనీ వాళ్ళు నడుపుతున్న నేపథ్యంలో నష్టపరిహారం నిన్న మరణించిన వారి ఇద్దరికి నష్టపరిహారం ఎవరి ద్వారా వస్తుందన్న విషయం మీద కూడా చర్చ నడుస్తుంది. మొత్తం మీద అయితే పోలీసులు చెప్తున్న దాని ప్రకారం డ్రైవర్ మితిమీరిన వేగంతో వెళ్లడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి.